గమనించాలి. మానవునికి కొందరు శత్రువులు ఉన్నారని చెప్పాను కదా. వారిలో మొదటి వ్యక్తి గర్వము, రెండవ వ్యక్తి స్వార్థము, మూడవ వ్యక్తి ద్వేషము, నాలుగో వ్యక్తి కోపము. అయితే ఐదో వ్యక్తి కూడా ఉన్నాడండి. అతను ఎవరంటే ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి. అతనే అబద్ధం. అబద్ధము అనే శత్రువు మానవుణ్ణి అన్ని రకాలుగా పాడు చేస్తాడండి. మానవుడు కలిగి ఉన్న స్థితిని అన్ని రకాలుగా ఇబ్బందులు గుండా గురి చేస్తాడు. అవును కదా. అబద్ధము మొదట చిన్నదిగా మొదలయ్యి తర్వాత పెద్దదిగా అవుతుంది. ఆ పెద్ద అబద్ధము మానవ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తూ ఉంది. చాలామంది వ్యక్తులు అబద్ధమును శత్రువుగా కాకుండా మిత్రుడిగా భావిస్తూ అబద్ధములను ప్రేమిస్తూ ఉంటారు. అన్ని విషయాలలో అబద్ధాలు చెప్తూ ఉంటారు. గమనించాలి, అబద్ధము అనేవాడు మానవునికున్న శత్రువులో గొప్ప శత్రువు అండి. అటువంటి వాడిని మనము దూరం పెట్టాలే కానీ ఎంత మాత్రమును ప్రేమించకూడదు. అయితే చాలామంది వ్యక్తులు చిన్న చిన్న వాటికి అబద్ధాలు చెప్తున్నారు, పెద్ద పెద్ద వాటికి అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధము అనే శత్రువుని ప్రేమిస్తున్నారు, చివరికి వారి జీవితంలో నష్టాన్ని పొందుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా అబద్ధము అనేవాడు మన శత్రువు అని తెలిసింది కదా. ఇప్పటికైనా వాడిని దూరం పెడదామా, వాడిని ద్వేషిద్దామా, వాడికి దూరంగా జీవిద్దామా, నిజమే మాట్లాడదామా, సత్యమే మాట్లాడదామా, రేపటిదిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. అబద్ధం అనే శత్రువుని దూరం పెడదాం, రేపటిదిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.